ఈ రోజు వీడియోలో మిషన్ లెర్నింగ్‌లో ఉన్న డిఫరెంట్ టైప్స్‌ని చూద్దాం. ఒక మిషన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్‌కి మనం ఎలాంటి ఇన్‌పుట్ ఇస్తాము అన్న దాన్ని బేస్ చేసుకొని మిషన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ అనేవి 3 టైప్స్‌గా డివైడ్ అయినాయి. ఫస్ట్ సూపర్వైజ్డ్, నెక్స్ట్ అన్‌సూపర్వైజ్డ్ అండ్ రీఇన్ఫోర్స్‌మెంట్ మిషన్ లెర్నింగ్. సూపర్వైజ్డ్‌లో ఏంటంటే ఇన్‌పుట్, అవుట్‌పుట్ 2 ఇస్తాము. అండ్ నెక్స్ట్ టెస్టింగ్ అప్పుడు ఏంటంటే ఇన్‌పుట్ మాత్రమే ఇస్తాము. అవుట్‌పుట్‌ని గెస్ చేయమని చెప్తాము. అన్‌సూపర్వైజ్డ్‌లో ఏంటంటే ఇన్‌పుట్ మాత్రమే ఇస్తాము. అవుట్‌పుట్ ఇవ్వము. ఎందుకంటే అవుట్‌పుట్ అనేది మనకు గూడా తెలీదు. దాన్నే ప్యాటర్న్స్‌ని ఐడెంటిఫై చేయమంటాం అనమాట. అన్‌నోన్ గ్రూప్స్‌గా అదే సెపరేట్ చేసింది. అంటే క్లస్టర్స్‌గా డివైడ్ చేసింది. అండ్ అసోసియేషన్ గూడా. అంటే ప్యాటర్న్స్‌ని అదే ఐడెంటిఫై చేసింది. నెక్స్ట్ రీఇన్ఫోర్స్‌మెంట్ మెషిన్ లెర్నింగ్. దీన్నే రివార్డ్ బేస్డ్ లెర్నింగ్ అని గూడా అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్క్ ఎలా చేయాలి? మనకి ఆ స్కిల్ అనేది వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నడవటమే అనుకోండి. మనకి నడవటం వచ్చు. కానీ పక్కనోళ్ళకి నేర్పించాలంటే కష్టం. ఎందుకంటే దానికంటూ ఒక రూల్స్, లాజిక్ లాంటిది ఏమి లేదు గదా! సో, ఇలాంటి టైంలో ఈ రీఇన్ఫోర్స్‌మెంట్ మెషిన్ లెర్నింగ్‌ని యూజ్ చేస్తాం అనమాట. వీళ్ళకేంటంటే జస్ట్ మనం ప్రాబ్లమ్‌ని ఇస్తాము. అది సొల్యూషన్ ఏంటనేది చెప్తాము. కానీ ప్రాబ్లమ్ నుండి సొల్యూషన్ ఎలాగా ఐడెంటిఫై చేయాలనేది మనకి ప్రాసెస్ తెలీదు కాబట్టి, దాన్ని స్టార్ట్ చేయమంటాము. ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయటాన్ని ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసే ప్రాసెస్‌ని అదే స్టార్ట్ చేసింది. అది గనుక మిస్టేక్ చేస్తుంది. సొల్యూషన్ వైపు మూవ్ అవ్వట్లేదు. ఏదన్నా రాంగ్ డైరెక్షన్‌లో వెళ్తుందన్నప్పుడు మనం దానికి పనిష్మెంట్ ఇస్తాము. రైట్ డైరెక్షన్‌లో వెళ్తుందన్నప్పుడు దానికి అవార్డ్ ఇస్తాము. సో, ఇలా నేర్పించడాన్ని రీఇన్ఫోర్స్‌మెంట్ మెషిన్ లెర్నింగ్ అంటారు. అండ్ వీటి గురించి మనం సెపరేట్‌గా ఒక ఎగ్జాంపుల్స్ చూద్దాం. దేనికి దానికి సెపరేట్‌గా. సో, ఫస్ట్ సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్‌లో ఏంటంటే క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ 2 ఇంపార్టెంట్ టైప్స్ అన్నమాట. క్లాసిఫికేషన్ ఆల్గోరిథమ్స్ ఏం చేస్తాయంటే ఉన్న డేటా సెట్ మొత్తాన్ని డిఫరెంట్ కేటగరీస్‌గా డివైడ్ చేస్తదన్నమాట. అండ్ రిగ్రెషన్ ఆల్గోరిథమ్స్ ఏం చేస్తాయంటే ఉన్న ఎంటిటీస్ మధ్య రిలేషన్‌షిప్‌ని ఐడెంటిఫై చేస్తాయి. అండ్ అన్‌సూపర్వైజ్డ్‌లో 2 మెయిన్ టైప్స్ ఆఫ్ ఆల్గోరిథమ్స్ ఏంటంటే, అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆల్గోరిథమ్స్ ఏంటి అంటే క్లస్టరింగ్ అండ్ అసోసియేషన్. క్లస్టరింగ్‌లో అన్‌నోన్ గ్రూప్స్‌ని ఐడెంటిఫై చేస్తారనమాట. సేమ్ క్లాసిఫికేషన్ లాగే. కాకపోతే ఏమో ఇక్కడ ఆల్రెడీ మనకి గ్రూప్స్ అనేవి ఏంటో తెలుసు. సో, కొత్తగా ఇచ్చిన ఎంటిటీ అనేది ఏ గ్రూప్ కిందకెళ్ళిద్ది అనేది చెప్పిద్ది క్లాసిఫికేషన్. కానీ క్లస్టరింగ్ ఏంటంటే దానికంటూ అదే ఓన్‌గా గ్రూప్స్‌ని తయారు చేస్తదనమాట. ఉన్న డేటా సెట్‌లో ఉన్న ఎంటిటీస్ మధ్య సిమిలారిటీస్‌ని బేస్ చేసుకొని ఇదే గ్రూప్‌ని తయారు చేసింది. గ్రూప్స్‌ని ఇదే ఫార్మ్ చేసింది. ఓకే. నెక్స్ట్ అసోసియేషన్‌లో ఏంటంటే ప్యాటర్న్స్‌ని ఫైండ్ చేస్తాము. ఓకే. రీఇన్ఫోర్స్‌మెంట్‌లో ఇలాగ డిఫరెంట్ టైప్స్ అంటూ ఏముండదు. డైరెక్ట్‌గా ఆల్గోరిథమ్స్ ఉంటాయన్నమాట. క్లాసిఫికేషన్ ఆల్గోరిథమ్స్ ఏంటంటే స్పెసిఫిక్‌గా క్లాసిఫికేషన్ కోసం యూజ్ చేసే ఆల్గోరిథమ్స్ నేమ్ బేస్, లాజిస్టిక్ రిగ్రెషన్ అండ్ సపోర్ట్ వెక్టర్ మెషిన్ ఇలాంటివి. అండ్ రిగ్రెషన్‌లో లీనియర్ రిగ్రెషన్, పాలినామియల్ రిగ్రెషన్ అండ్ సో ఆన్. ఈ కిందున్న ఈ ఆల్గోరిథమ్స్ ఏంటంటే క్లాసిఫికేషన్‌కి అండ్ రిగ్రెషన్‌కి బోత్ మనం యూజ్ చేసుకోవచ్చనమాట. అంటే ఇందులో మనం ఇంప్లిమెంట్ చేసే లాజిక్‌ని బట్టి అవి క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేస్తాయా? లేదా రిగ్రెషన్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేస్తాయా అనేది డిసైడ్ అయిద్ది. సిమిలర్‌గా అన్‌సూపర్వైజ్డ్ కూడా అంతే. ఇవి స్పెసిఫిక్‌గా క్లస్టరింగ్ కోసం ఆల్గోరిథమ్స్. ఇవేమో అసోసియేషన్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడానికి ఆల్గోరిథమ్స్. ఇవేంటంటే బోత్ క్లస్టరింగ్ అండ్ అసోసియేషన్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేస్తాయి. అంతా కూడా ఈ లోపల మనం రాసే లాజిక్‌ని ఆల్గోరిథంలో మనం యూజ్ చేసే లాజిక్‌ని బట్టి ఉంటదనమాట. సో, సిమిలర్‌గా రీఇన్ఫోర్స్‌మెంట్‌లో గూడా అంతే. క్యూ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ సో ఆన్ ఇవన్నీ గూడా రీఇన్ఫోర్స్‌మెంట్ మెషిన్ లెర్నింగ్‌లో ఆల్గోరిథమ్స్ అన్నమాట. కొన్ని ఇంపార్టెంట్ ఆల్గోరిథమ్స్. ఓకే. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం అన్నమాట. ఓకే. ఫస్ట్ క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్‌కి ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్పామ్ డిటెక్షన్. ఒక మెయిల్ అనేది స్పామా కాదా అని ఐడెంటిఫై చేయటం ఈ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ కిందకొస్తదన్నమాట. మనం ఫస్ట్ మోడల్‌కి ఏం చేస్తామంటే కొన్ని సెట్ ఆఫ్ మెయిల్స్‌ని మెయిల్స్ ఇచ్చి ట్రైన్ చేస్తాం అనమాట. కొన్ని స్పామ్ మెయిల్స్, కొన్ని నాన్ స్పామ్ మెయిల్స్, కొన్నేమో స్పామ్ మెయిల్స్‌ని ఇచ్చి ట్రైన్ చేస్తాము. ట్రైన్ చేశాక కొన్ని సెట్ ఆఫ్ కొత్త మెయిల్స్‌ని ఇచ్చి ఇప్పుడు ఐడెంటిఫై చేయమంటాము. అది స్పామ్ మెయిలా లేదా స్పామ్ మెయిల్ కాదా అనే విషయం. సో, ఇలాగ మనం ఆల్రెడీ ఇన్పుట్‌ని ఇస్తున్నాము. అలాగే లేబుల్‌ని కూడా ఇస్తున్నాము. అందుకు వీటిని క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ అంటారనమాట. ఇది ఒక నోన్ కేటగరీస్‌ని ఐడెంటిఫై చేసిద్ది. నెక్స్ట్ రిగ్రెషన్. రిగ్రెషన్ ఎలాగంటే ఒక ఇండిపెండెంట్‌కి అండ్ ఒక డిపెండెంట్ వేరియబుల్స్‌కి మధ్య రిలేషన్ గదా! సో, ఒక హౌస్ ప్రైసింగ్ అనేది ఆ హౌస్ ఎంతుంది? అంటే ఎంత విడుతుంది అన్న దాని బేస్ మీదే ఆ హౌస్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వటం లేదా డిక్రీజ్ అవ్వటం జరిగిద్ది గదా! సో, అలా చూసుకుంటే మనం సో, ఇక్కడ హౌస్ లెంత్ అనేది ఒక ఇండిపెండెంట్ వేరియబుల్.
ఆ హౌస్ ప్రైస్ అనేది ఒక డిపెండెంట్ వేరియబుల్ అనమాట. హౌస్ విడ్త్ ఎంతుంటే, హౌస్ ఏరియా ఎంతుంటే దాని మీద డిపెండ్ అయ్యిద్ది కదా ప్రైస్ అనేది. సో, ఇలాగా ఒక ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ వేరియబుల్స్ మధ్య రిలేషన్ కనుక్కోవటమే రిగ్రెషన్ అంటే. అంటే ఒక 2 అంటే ఒక 2 డిఫరెంట్ థింగ్స్ మధ్య రిలేషన్‌షిప్స్‌ని కనుక్కోవటమే ఈ రిగ్రెషన్ అంటే. ఓకే. నెక్స్ట్ క్లస్టరింగ్. క్లస్టరింగ్ ఫర్ డిసీజ్ ఐడెంటిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొంతమంది పేషెంట్స్ యొక్క సింప్టమ్స్ ఉన్నాయి. అండ్ ఆ సింప్టమ్స్‌ని బట్టి మనం వాళ్ళని క్లాసిఫై చేయాలి అనుకుంటున్నాం. ఆ క్లస్టరింగ్ అల్గోరిథమ్స్ గనక ఇచ్చామనుకోండి, ఆ సింప్టమ్స్ అన్నీ ఇస్తే అదే ఐడెంటిఫై చేస్తుంది. ఓకే. ఇలా సిమిలర్ సింప్టమ్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళంతా గ్రూప్ చేశాను. నెక్స్ట్ వీళ్ళందరికి సిమిలర్ సింప్టమ్స్ ఉన్నాయి. వీళ్ళందరికీ సిమిలర్ సింప్టమ్స్ ఉన్నాయి అని చెప్పి గ్రూప్ చేస్తదనమాట. గ్రూప్ చేశాక డాక్టర్స్ ఐడెంటిఫై చేసి ఓకే. వీళ్ళందరికీ సిమిలర్ సింప్టమ్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి డిసీజ్ 1 అని ఇచ్చి ఇలాంటి ట్రీట్మెంట్ అయితే వీళ్ళకి సెట్ అయిద్ది అని చెప్పి, నెక్స్ట్ ఇలాంటి డిసీజ్‌కి ఇలాంటి ట్రీట్మెంట్ సెట్ అయిద్దని చెప్పి అనలైజ్ చేసుకున్నారు డాక్టర్స్. సో, ఇలాగా ఒక అన్‌నోన్ గ్రూప్స్‌ని, క్లస్టర్స్‌ని ఫార్మ్ చేసింది కాబట్టి దీన్ని క్లస్టరింగ్ అని అంటారనమాట. ఓకే. నెక్స్ట్ అసోసియేషన్. ఈ అసోసియేషన్ అంటే ప్యాటర్న్స్‌ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాము. ఈ టైప్ ఆఫ్ అల్గోరిథమ్స్‌ని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూపర్ మార్కెట్‌లో ప్రొడక్ట్స్‌ని పర్చేస్ చేసిన డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయి అనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ 1 అనేవాళ్ళు బటర్, ఎగ్స్, బ్రెడ్, జామ్ ఇలాంటివన్నీ బై చేశారు. అలాగే కస్టమర్ 2, 3 ఇలాగా వరుసగా అందరూ రకరకాల ప్రొడక్ట్స్‌ని బై చేశారు. వాటి డీటెయిల్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనం వీటిలో నుంచి ఒక సర్టెన్ ప్యాటర్న్‌ని ఐడెంటిఫై చేయాలి అనుకుంటున్నాం. ఆ ప్యాటర్న్ ఏంటనేది మనకు కూడా తెలీదు. బట్ వీటిని అనలైజ్ చేసి అంటే ఈ అసోసియేషన్ అల్గోరిథమ్స్ గనక ఇస్తే అది ప్యాటర్న్ ఐడెంటిఫై చేసిద్ది. అనలైజ్ చేసి చివరికి ఏం చెప్పిద్దంటే 90% కస్టమర్స్ బటర్ అండ్ బ్రెడ్ 2 కొంటున్నారనమాట. 9 ఔట్ ఆఫ్ 10 కస్టమర్స్ చూస్తే ఇక్కడ బటర్ ఉంది, బ్రెడ్ ఉంది. బ్రెడ్, బటర్. ఇంకా బ్రెడ్ ఒకటే కొన్నారు. ఓకే. నెక్స్ట్ బ్రెడ్, బటర్. బ్రెడ్. బటర్ అండ్ బ్రెడ్ ఒకటే కొన్నారు. ఓకే. బటర్, బ్రెడ్ అండ్ బటర్, బ్రెడ్. చూసారా ఇక్కడ 90% కస్టమర్స్ బటర్, బ్రెడ్ ఒకేసారి కొన్నారు. అంటే బటర్ కొన్న కస్టమర్ బ్రెడ్ కొన్నారు. బ్రెడ్ కొన్న కస్టమర్ బటర్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపించారనమాట. సో, ఇలాంటి ఒక అన్‌నోన్ ప్యాటర్న్‌ని ఐడెంటిఫై చేస్తాయి కాబట్టి వీటిని అసోసియేషన్ అల్గోరిథమ్స్ అంటారు. ఇలాంటి అన్‌నోన్ ప్యాటర్న్స్‌ని ఐడెంటిఫై చేస్తాయన్నమాట. సో, మనం దీన్ని బట్టి ఏం కనుక్కున్నామంటే మాక్సిమం బటర్ కొన్న ప్రతి కస్టమర్ బ్రెడ్ కొనే అవకాశం ఉంది అని చెప్పి, అలాగే బ్రెడ్ కొన్న ప్రతి కస్టమర్ బటర్ కొనే అవకాశం ఉందని చెప్పి మనం ఐడెంటిఫై చేసామన్నమాట. సో, సూపర్ మార్కెట్‌లో ఈ రెండిటిని పక్కన పెట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ మర్చిపోవచ్చు. బటర్ కొన్నాక బ్రెడ్ కొనాలనే విషయం మర్చిపోవచ్చు. ఆ 2 పక్కనే ఉన్నాయనుకో ఒకేసారి చూసి ఓకే. ఇది కూడా కావాలి గానీ అది కూడా తీసుకొని వెళ్తారనమాట. సో, ఇలాంటి అన్‌నోన్ ప్యాటర్న్స్‌ని ఐడెంటిఫై చేయడం కోసం అసోసియేషన్‌ని మనం యూజ్ చేస్తాం అనమాట. ఈ అసోసియేషన్ అల్గోరిథమ్స్‌ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ రీఇన్ఫోర్స్‌మెంట్ మెషిన్ లెర్నింగ్ అనమాట. ఇందులో ఏంటంటే మనకి ఒక స్కిల్ అనేది వచ్చు. కానీ ఆ స్కిల్ పక్కన వాళ్ళకి ఎలా నేర్పించాలో మనకు తెలీదనుకోండి. అలాంటప్పుడు మనం రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ అనే ప్రాసెస్‌ని యూజ్ చేస్తాము. ఇందులో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు నడవటం వచ్చు. కానీ పక్కనోళ్ళకి నడవటం నేర్పియాలంటే మనకు కష్టం. ఒక మెషిన్‌కి ఇలా ఇలా నడవాలి, తర్వాత ఇలా చేయాలి అని ఎక్స్‌ప్లెయిన్ చెప్పడం చాలా కష్టమైద్ది. కానీ మనకి నడవటం అయితే వచ్చు. సో, మనకొచ్చిన స్కిల్ కానీ పక్కనోళ్ళకి నేర్పించడం కష్టంగా ఉన్నప్పుడు ఇలాంటి టైంలో ఈ రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ అనే ప్రాసెస్‌ని యూజ్ చేస్తాం అనమాట. ఇందులో ఏంటంటే వాళ్ళకి ప్రాబ్లమ్ మాత్రమే ఇస్తాము. సొల్యూషన్ ఏంటనేది చెప్తాము. కానీ ఈ ప్రాబ్లమ్ నుండి సొల్యూషన్‌కి ఎలా వెళ్ళాలి, ఎలా రీచ్ అవ్వాలనేది మాత్రం మనకి తెలీదు కాబట్టి మనం చెప్పము. అవే ఫిగర్ ఔట్ చేసుకోవాలన్నమాట. కాకపోతే ఈ మధ్యలో స్ట్రగుల్స్ అవి ఫేస్ అవుతూ ఉంటాయి గదా! సో, వాటిని సొల్యూషన్ వైపు నడిపించాలంటే మనం ఏం చేస్తామంటే అవి కరెక్ట్ డెసిషన్ తీసుకున్నప్పుడేమో వాటికి ఏమైనా అవార్డ్ లాంటిది ఏమైనా పాజిటివ్ సిగ్నల్ లాంటిది ఇస్తాము. అండ్ అవన్నీ మిస్టేక్ చేసినప్పుడు ఏంటంటే వాటికంటూ ఒక నెగెటివ్ సిగ్నల్ ఇస్తామన్నమాట. అది ఒక పనిష్మెంట్ లాగా అన్నమాట. సో, ఇలాగా మనం ఈ రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్‌ని అచీవ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మేజ్ గేమ్ ఉందనుకుందాం. ఈ మేజ్ గేమ్‌లో నుంచి ఒక రోబోట్ స్టార్ట్ అయ్యి బయటికి రావాలి అనుకుందాం. అది ఈ రోబోట్ ముందున్న ఒక ప్రాబ్లమ్. సో, ఇలాంటప్పుడు ఏం చేస్తదంటే రోబోట్ స్టార్ట్ అయిద్ది. ముందుకు వెళ్ళిద్ది. ముందున్న అబ్‌స్టాకిల్‌కి దేనికన్నా తగిలితే దానికి ఒక నెగెటివ్ పాయింట్ అనేది ఇస్తాము. లేదా స్ట్రెయిట్‌గా వెళ్తుంటే గనక దానికి ఒక పాజిటివ్ పాయింట్ లేదా పాజిటివ్ సిగ్నల్ అనేది ఇస్తామనమాట. సో, పాజిటివ్ సిగ్నల్ ఇస్తే నేర్చుకొని ఓకే. ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అని చెప్పి అది నేర్చుకొని నెక్స్ట్ డెసిషన్ తీసుకునే దాంట్లో ఈ ఎక్స్‌పీరియన్స్‌ని యూజ్ చేసుకుంటదనమాట. ఇలాంటి వాటిని రీఇన్ఫోర్స్‌మెంట్ మెషిన్ లెర్నింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన రికమెండేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెట్‌ఫ్లిక్స్ కానీ, యూట్యూబ్ గానీ మనకి రకరకాల వీడియోస్‌ని రికమెండ్ చేస్తూ ఉంటాయన్నమాట.
మన టేస్ట్‌కి తగ్గట్టుగా అవి రికమెండ్ చేస్తాయి. కానీ అవి రికమెండ్ చేసిన ప్రతి వీడియో మనం చూడం గదా! కేవలం కొన్ని వీడియోసే చూస్తాయి. మనం చూసే వీడియోస్‌ని బట్టి ఇంకా స్పెసిఫిక్‌గా మనకి వీడియోస్‌ని అవి సజెస్ట్ చేస్తూ ఉంటాయి. అందుకనే మనకి మన టేస్ట్‌కి తగ్గట్టే ఉంటది. మన యూట్యూబ్ వీడియోలు గానీ, లేదా మన నెట్‌ఫ్లిక్స్ కానీ ఏదైనా సరే. ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టిక్యులర్ పర్సన్ హారర్ మూవీస్ అంటే ఇష్టం అనుకోండి. వాళ్ళ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌లోకెళ్ళి చూస్తే చాలా వరకు హారర్ మూవీస్‌ని సజెస్ట్ చేస్తది నెట్‌ఫ్లిక్స్. సో, అలాగే యూట్యూబ్ గూడా అంతే అన్నమాట. ఇలాంటి వాటిలో మనం ఈ రీఇన్ఫోర్స్‌మెంట్ మెషిన్ లెర్నింగ్‌ని యూజ్ చేస్తాం అన్నమాట. అది ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండిద్ది. ఓకే. సో, ఈ వీడియోని వాళ్ళు క్లిక్ చేయలేదు కాబట్టి, ఆ వీడియో వీళ్ళకి ఇలాంటి వీడియోస్ నచ్చలేదు. సో, ఇలాంటి వీడియోస్‌ని సజెస్ట్ చేయకూడదు అని చెప్పి నెక్స్ట్ మన పర్టిక్యులర్ టేస్ట్‌ని ఐడెంటిఫై చేసి నెక్స్ట్ వీడియోస్‌ని అలా సజెస్ట్ చేస్తూ ఉండిద్దనమాట. ఇలాంటి రికమెండేషన్ సిస్టమ్స్, గేమింగ్, ఫైనాన్స్, హెల్త్ కేర్ ఇంకా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్‌లో కూడా యూజ్ చేస్తారు. రోబోటిక్స్‌లో కూడా ఈ రీఇన్ఫోర్స్‌మెంట్ మెషిన్ లెర్నింగ్‌ని యూజ్ చేస్తారనమాట. ఇలా రోబోటిక్స్ లాంటిలో ఏంటంటే ఒక్క మిషన్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ కాకుండా ఒక్కొక్కసారి సూపర్వైజ్డ్, ఒక్కొక్కసారి అన్‌సూపర్వైజ్డ్ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్, డిఫరెంట్ ఆల్గోరిథమ్స్ కొన్ని సెట్ ఆఫ్ ఆల్గోరిథమ్స్ కాంబినేషన్‌గా వీటిని రోబోటిక్స్‌లో ఇలాంటి వాటిలో ఇంకా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్‌లో కూడా ఇలాంటివి యూజ్ చేస్తారనమాట. కొన్ని సెట్ ఆఫ్ ఆల్గోరిథమ్స్ ఉంటాయి. సింగిల్ ఆల్గోరిథమ్ ఉండదు. ఎందుకంటే ఇవి ఒక్క ప్రాబ్లమ్ కాదు కదా! డిఫరెంట్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయాల్సొచ్చిద్దనమాట ఒక రోబోట్. సిమిలర్‌గా కార్ కూడా అంతే. డిఫరెంట్ సిట్యుయేషన్స్‌లో కారు డ్రైవింగ్ చేయాల్సొచ్చిద్ది. కాబట్టి ప్రతి ఒక్క సిట్యుయేషన్ టాకిల్ చేయడానికి సో, మనం ఒక డిఫరెంట్ ఆల్గోరిథమ్స్‌ని యూజ్ చేస్తాం అనమాట. సో, మెషిన్ లెర్నింగ్‌లో డిఫరెంట్ టైప్స్ మీకు అర్థమైందనుకుంటున్నాను. థాంక్ యూ.